గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం అందరూ ఎంత ఆతృతగా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజా సాబ్ ఈ చిత్రం కోసం అయితే కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయింది. టీజర్ అయితే అదిరిపోయింది. మరి ఈ టీజర్లో విశేషాల గురించి మనకు తెలియజేయడానికి ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. హలో. టీజర్ రిలీజ్ అయింది. అవునండి. మీరు నాకు తెలిసి ఫంక్షన్ కూడా వెళ్ళినట్టున్నారు. అవునండి. ఎలా ఉంది సార్ టీజర్? చాలా బాగుందండి. ఇట్స్ లైక్ ఎ సెలబ్రేషన్. ఇట్స్ వెరీ కలర్ఫుల్, వైబ్రెంట్, విజువల్ వండర్ లాగా అనిపించింది. ఓకే. యాక్చువల్గా ఈ సినిమా అనౌన్స్ అయినప్పుడు మారుతి గారు ఇంత గ్రాండియర్ స్టార్ తోటి ఒక గ్రాండియర్ మూవీ పుల్ ఆఫ్ చేయగలుగుతారు అనే డౌట్ అటు ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఓకే. అవన్నిటికీ కూడా మంచి జవాబు తన ఈ యొక్క టీజర్ గట్టిగా జవాబు ఇచ్చిందని చెప్పాలి. టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఈ జరిగిన ఈవెంట్లో వాళ్ళు ఎలా చేశారంటే ఈ 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది కదా. సో టీజర్ ఫస్ట్ తెలుగు వేశారు. అలా ఏదైతే సీక్వెన్స్ వాళ్ళు ఆ టైటిల్ కార్డ్లో ఉందో ఆ సీక్వెన్స్లో వేశారు. చూస్తున్న వాళ్ళందరూ అలా 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 ఉండిపోయారు కాసేపు. ఆ కాన్ఫెట్టి వస్తాయి కదా, అది పడుతున్నాయి మీద, తుడుచుకోవాలని కూడా మర్చిపోయారు చాలా మంది. అలానే 5 టైమ్స్ చూసినా కూడా ఆ ఎగ్జైట్మెంట్ అదే హోల్డ్ అయింది. చాలా బాగా ఎవ్రీ ఫ్రేమ్ లో కూడా లెవెల్ ఆఫ్ డీటెయిల్ మెయింటైన్ చేశారు. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా చాలా బాగుంది. ఐ మీన్ అందులో పాయింట్అవుట్ చేయడానికి ఏమీ లేదు. ఇంకోటి ఆ వింటేజ్ ప్రభాస్ ఏదైతే మనము ఎప్పుడైతే మనం ప్రభాస్ ని రియల్ గా ఇష్టపడ్డామో, నవ్వుతూ జోవియల్ గా ఉండే సరదాగా ఉండే ఒక ప్రభాస్ ని మళ్ళీ చూపించారని చెప్పాలి. నోస్టాల్జిక్ ప్రభాస్ ఇస్ బ్యాక్. ఆ లుక్ ఆఫ్ ప్రభాస్ ఇస్ రియల్లీ బ్యాక్. అవును. అండ్ ప్రభాస్ గారిని ఒక పాన్ ఇండియా స్టార్గా, ఒక పెద్ద సినిమా, ఒక యాక్షన్ హీరోగా ఆడియన్స్ గత 12 సంవత్సరాల నుంచి ఒక 12 ఏళ్ళుగా చూస్తూ వస్తున్నారు. కాకుంటే ఈ రకమైన మన బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, ఒక రెబల్, ఈ రకమైన లుక్ కానీ ఆ కామెడీ టైమింగ్ కానీ ఇన్నాళ్ళ కాలంలో మిస్ అయిపోయింది అనమాట. సో ఒక్కసారిగా ఆ పాత ప్రభాస్ని చూస్తున్నప్పుడు ఎట్లా అనిపించింది? చాలా అదే అండి. ఇట్స్ వెరీ రిఫ్రెషింగ్ యాక్చువల్లీ. ఇంతకుముందు వచ్చిన కల్కిలో కూడా దట్స్ అ గుడ్ రోల్ యాక్చువల్లీ. చిన్న పిల్లలకి చాలా నచ్చిన రోల్ అది. ఎందుకంటే చిల్డ్రన్ లిటరలీ ఫెల్ ఇన్ లవ్ విత్ ద క్యారెక్టర్. అండ్ అవును, చిన్న పిల్లలు చాలా మంది ఫ్యాన్స్ అయ్యారు ప్రభాస్కి కల్కి సినిమా తర్వాత. ఇప్పుడు ఏంటంటే ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ ఎలాగో దే అడ్మైర్ ద స్టార్, దాంతోపాటు ఏదైతే ఫ్యామిలీ సెగ్మెంట్ అంటే లేడీస్ కానీ గర్ల్స్ కానీ, గర్ల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రభాస్ని మనం మరీ మ్యాన్లీగా చూపిస్తున్నారు యాక్చువల్లీ ఎవ్రీ మూవీలో. ఇగ్నోరింగ్ ద ఫ్యాక్ట్ దట్ హీఈస్ మోర్ లవబుల్ ఇన్ రియల్ లైఫ్. తను యాక్చువల్గా అంత స్టౌట్గా ఉన్నా కూడా హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ హంబుల్. I mean, if anybody speaks with him, they'll easily understand. Even press meets lo kuda he speaks very very less and very shy. Avunu screen lo enta dynamism heroism chupichina kuda off screen he's very shy personality. So ఏదైతే ఆ ఫీమేల్ సెగ్మెంట్ కానీ ఆ ఫ్యామిలీ సెగ్మెంట్ వీళ్ళందరికీ కూడా నచ్చేలాగా ఈ సినిమాని చాలా బాగా తీర్చిదిద్దుతున్నారని అర్థమైంది. ఐ మీన్ దిస్ మూవీ విల్ అపీల్ టు ఎవ్రీ ఇండియన్ ఆడియన్స్ అండ్ ఎవ్రీ గ్లోబల్ ఆడియన్స్ హూ లవ్ ప్రభాస్. అండ్ టీజర్ చూసిన తర్వాత నాకు బాగా ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఆ గ్రాండియర్ కానీ చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే మనకు ఇది వరకు మారుతి గారి దగ్గర నుంచి ఈ టైప్ కంటెంట్ మూవీస్ చూసినా కానీ ఈ స్కేల్లో చూడలేదన్నమాట. సో మారుతి గారు దీన్ని మొత్తాన్ని ఎలా హ్యాండిల్ చేశారంటారు? ఇది యాక్చువల్గా మీరు డివైసెస్లో చూసారేమో కానీ లార్జ్ స్క్రీన్, ప్రసాద్ లార్జ్ స్క్రీన్లో వేశారు. అసలు అంటే మనకి లార్జ్ స్క్రీన్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా మిస్టేక్స్ ఉంటే చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే సైజ్ ఆఫ్ ద స్క్రీన్ ఈస్ వెరీ బిగ్. అవును. సో వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉండి దాని మీద వేశారు. అసలు ఎక్కడ కూడా అంటే మనం ఈ మధ్య చాలా మూవీస్ మనం చూస్తున్నాము, ఫ్యాన్స్ యొక్క ప్రెషర్ తట్టుకోలేక అటు విఎఫ్ఎక్స్ వర్క్ అవ్వకపోయినా ఇన్కంప్లీట్ వర్క్ని టీజర్లో పెట్టి రిలీజ్ చేస్తున్నారు. అవును. వీళ్ళు అట్లా కాదు, ఫినిష్డ్ వర్క్ రిలీజ్ చేశారు. అందుకే ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఈ లెవెల్లో ఉంది. అండ్ నాకు తెలిసి ఇప్పుడు ఇన్ని రోజులు సినిమా ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఒక బెంచ్ మార్క్ ఉందో, అంటే ఒక సినిమా ఇంతవరకు మనని ఎంటర్టైన్ చేస్తుంది అని ఒక బెంచ్ మార్క్ ఉంటుంది కదా, ఆ బెంచ్ మార్క్కి కూడా ఒక కొత్త బెంచ్ మార్క్ ఈ సినిమా సృష్టించబోతుందని అనిపించింది. విజువల్ గ్రాండియర్ మాత్రం ఒక అద్భుతాన్ని తీర్చిదిద్దుతున్నారు. అంటే ఒక రాజమౌళి గారు ఏదైతే సెట్ చేశారు ఒక గ్రాఫ్, అంటే ఈ ఇండియన్ సినిమా ఈ రేంజ్కి వెళ్ళగలుగుతుంది అని. సో ఆ పర్టికులర్ దానికి ఇటు మన హనుమాన్ తీసిన డైరెక్టర్ కానీ ఇంకా చాలా మంది ట్రై చేస్తున్నారు. ఆ లెవెల్కి రీచ్ అవ్వాలి, దాంతో మ్యాచ్ చేయాలి, ఆ వరల్డ్ సినిమాతో మనం కూడా పోటీ పడాలి అని ఈ సినిమా కూడా ఎక్కడో దాంతో ఈక్వల్గానే ఇట్ ఈస్ ద విజువల్ క్వాలిటీ ఈస్ మ్యాచింగ్, ద సౌండ్ క్వాలిటీ ఈస్ మ్యాచింగ్ విత్ దట్. సార్ ఇప్పుడు
వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పి కొంతమంది అంటున్నారు. అవును. సో కొంతమందిగా చాలా మంది అంటున్నారు, అందరూ అంటున్నారు. సో ఇది గుడ్ సౌండ్ కూడా. బట్ ఇక్కడ నా డౌట్ ఏంటంటే బాలీవుడ్లో కానీ పాన్ ఇండియా లెవెల్లో కానీ ప్రభాస్ని ఇప్పటి వరకు చూసింది ఏంటంటే ఒక బాహుబలి 2, ఒక సలారు, ఒక ఆదిపురుషు, అవును. ఈ ఈ స్కేల్లో చూస్తున్నారు అనమాట. ప్రభాస్ యొక్క ఆ కామెడీ టైమింగ్, బుజ్జిగాడు, ఏక్ నిరంజను, లేకపోతే రెబలు, ఇవన్నీ మనకు పరిచయం. అవును. మిగతా ఇండస్ట్రీలకు ఇవి పరిచయం కాదు. ప్రభాస్ని ఇప్పటిదాకా వాళ్ళు ఆ స్కేల్లో చూస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళందరూ ఇలా ఈ రోల్ని ఎంతవరకు రిసీవ్ చేసుకునే ఛాన్స్ ఉంది? అంటే థియేట్రికల్ గా ప్రభాస్ పరిచయము మీరన్న ఇవన్నీ బాహుబలి కానీ ఇవన్నీ ఏవైతే ప్రభాస్ ఇక్కడ చేసిన మూవీస్ ఉన్నాయో ఒక్కసారి అక్కడ బాహుబలి హిట్ అయిన తర్వాత ఇవన్నీ అక్కడ డబ్బింగ్ అయ్యి ఎవ్రీవన్ అప్డేట్ ఉన్నారు. మన తెలుగు ఆడియన్స్ ఎంత అయితే ప్రభాస్ మూవీస్ అప్డేట్ ఉన్నారో హిందీ ఆడియన్స్, నార్త్ ఆడియన్స్, వరల్డ్ ఆడియన్స్ కూడా ప్రతి సినిమాని వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ లేదా సబ్ టైటిల్స్ తో చూసారు ఆల్రెడీ. సో ఆ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చెరిషింగ్ గా ఉంటది. కాబట్టి ఈ మీరు అన్నట్టు ఆ రియల్ వండర్ఫుల్ విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ చాలా బాగా చేశారు యాక్చువల్లీ. అంటే ఇంత ఎవరు కూడా ఒక మారుతి సినిమా నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత అంటే ఒక రాజమౌళి లాంటి, ఇది రాజమౌళి టేజ్ అంటే రమ్మేయచ్చు యాక్చువల్లీ కదా. అంత బాగుంది యాక్చువల్లీ. ఆ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ వాజ్ రియలీ వండర్ఫుల్. అండ్ ఈవెంట్ కూడా చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారు. ఇటు ప్రసాద్ మల్టీప్లెక్స్ మేనేజ్మెంట్ కానీ, శ్రేయాస్ మీడియా కానీ. యాక్చువల్లీ హ్యూజ్ థౌజండ్స్ ఆఫ్ క్రౌడ్ వచ్చేసారు పొద్దున. కానీ ఎలా చేశారంటే ఓన్లీ టికెట్ నెంబర్స్ ఏవైతే అంటే ఎంతమంది అయితే అకామిడేట్ అవుతారు ఆ పర్టికులర్ లార్జ్ స్క్రీన్ లో అందరికి సీట్ నెంబర్స్ తో పాటు ఆ సీట్ నెంబర్ ఉన్న వాళ్ళనే అలౌ చేశారు. అంటే సో ఇట్ వాజ్ అ ప్రాపర్లీ మేనేజ్డ్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్ ఈవెంట్. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెరీ ప్రాపర్లీ అరేంజ్డ్ ఈవెంట్. దానికి కూడా కుడోస్. అంటే ఈ ప్రొడ్యూసర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సార్ ఇప్పుడు నిజానికి ఇదే చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. మనం ఎంత పెద్ద ఫంక్షన్ చేస్తున్నాం అనే దానికంటే కూడా ఎంత సేఫ్ గా ఆడియన్స్ ని మళ్ళీ మనం ఇంటికి పంపించగలుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా అలాంటి ఘటనలు కూడా జరిగినాయి కాబట్టి సో చాలా మంచి విషయం ఇది. అండ్ మన కోమల్ నేత వీళ్ళందరూ అంటే ఇండియన్ మీడియాలో టాప్ నాచ్ అనలైజ్ ఫిల్మ్ జర్నలిస్ట్ అందరూ కూడా వచ్చారు. ఇక్కడ పార్క్ హయాత్ మొత్తం బ్లాక్ చేశారు వీళ్ళకి. ఓకే. సో 75+ రూమ్స్ ఆర్ బుక్డ్ ఫర్ నేషనల్ మీడియా. ఓకే. అండ్ మళ్ళీ మనం కంటెంట్ విషయానికి వస్తే టీజర్ చూసినప్పుడు అక్కడ ఒక పాత రోల్ ఉంది. అవును, సంజయ్ దత్. అవును. సో ఆ రోలు మొత్తం సినిమా అంతా అదే కీ రోల్ లాగా ఉంది ప్రభాస్ గారి తరువాత. అవును. సో కంటెంట్ పరంగా మీరు అనాలిసిస్ చేసింది ఏంటి? యాక్టర్స్ సెలెక్షన్ ఒక ఎత్తు. అంటే ఇప్పుడు మారుతి గారు మనకందరికి ఎలా పరిచయం అంటే చిన్న సినిమాల నుంచి సక్సెస్ కొట్టుకుంటూ మెల్లిమెల్లిగా ఆయన గ్రాఫ్ పెంచుకుంటూ ఎంటర్టైనింగ్ మూవీస్ బాగా తీస్తారు. అండ్ ఆ కామెడీ ఏదైతే ఉందో చాలా మేమ్స్ లో కూడా ఇంకా సర్క్యులేట్ అవుతుంది. అంటే ఆయన కామెడీ యాక్టివ్ కామెడీ ఉంటుంది, ఏజ్లెస్ కామెడీ. ఎప్పుడు ఆ జోక్ చూసినా నవ్వొచ్చేలాగా ఉంటుంది. సో ప్రభాస్ గారిని మీరు అన్నట్టు సీరియస్ రోల్స్ లో చూస్తున్న హిందీ ఆడియన్స్ కి థియేటర్లోకి వచ్చి ఫ్యామిలీ అంతా సరదాగా నవ్వుకునే ఒక ప్రభాస్ చూపిస్తే ఎలా ఉంటుంది, అది చాలా బాగుంటుంది కదా అనే ఆ థాట్ లోంచి ఆయన పెన్నింగ్ చేశారు. అది వండర్ఫుల్ ఐడియా నచ్చి ఇటు ప్రభాస్, మారుతి అండ్ ఈ ప్రొడ్యూసర్ కొలాబరేట్ అయ్యి ఒక మంచి ప్రాజెక్ట్తో ముందుకు వచ్చారని చెప్పాలి. సో ఆ విజువల్ గ్రాండియర్తో పాటు ఆయన స్మైల్ చేస్తూ ప్రభాస్ కనిపించడం అంటే మనకి మీరు అన్నట్టు సలార్లో హీఈస్ లుకింగ్ వెరీ సీరియస్. అవును. ఈవెన్ ఎనీ మూవీ లాస్ట్ ఆయన కెరీర్ గ్రాఫ్లో లాస్ట్ 2 or 3 మూవీస్ చూస్తే మోర్ ఆఫ్ ద స్టోరీ పరంగా ఆయన సీరియస్గా ఉండాల్సిన పరిస్థితి కదా. ఈ సినిమాలో అలా లేదు. ఐ మీన్ ద ప్రొడ్యూసర్ అష్యూర్డ్ దట్ start to end you will have a very good time while watching the movie. And Q&A జరిగినప్పుడు ఐ డ్రీమ్ మీడియా రిప్రజెంటేటివ్ గా I asked him a question wherein he acknowledged that also. సో I said ఈ విజువల్ క్వాలిటీ హ్యారీ పోటర్ కానీ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాంటి మూవీస్కి ఆ ఈక్వల్లో ఉంది. సో వై నాట్ యూ రిలీజ్ ద మూవీ ఇన్ ఇంగ్లీష్ అన్నప్పుడు వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. అవునా? ఓకే. అండ్ సంజయ్ దత్ గారికి ఇలాంటి రోలు కొత్త అనుకోవచ్చు. అవునవును. అంటే మీరన్న క్వశ్చన్ ఐఎమ్ సారీ. సంజయ్ దత్, బోమన్ ఇరానీ వెరీ గుడ్ యాక్టర్స్. అయితే వీళ్ళు ఒక సినిమాలో ఉన్నప్పుడు వాళ్ళని డైరెక్టర్ ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అనేది ఇట్ మ్యాటర్స్. అవును. సో వాళ్ళని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే దే ఆర్ ద బెస్ట్ యాక్టర్స్ హు డెలివర్ ద బెస్ట్ యాక్టింగ్. సో సంజయ్ దత్ గారి బెస్ట్ యాక్టింగ్ చాలా రోజుల తర్వాత ఐ కుడ్ సీ ఇన్ దిస్ మూవీ. ఓకే. అంటే అతని వర్త్ ఏంటనేది ఖల్నాయక్ లో మనం చూసాం. కొన్ని బెస్ట్ మూవీస్ ఉంటాయి సంజయ్ దత్ అంటే, చాలా మంచి విజయాలు ఉన్నాయి. సో అలాంటి వర్తి రోల్ తనకు పడింది అని చెప్పాలి. ఈవెన్ బోమన్ ఇరానీ హ్యాస్ ఎ సర్ప్రైజ్ రోల్ ఇన్ ద మూవీ. అండ్ మీరు ఫంక్షన్కి వెళ్ళారు, అక్కడ ఎస్కేఎన్ గారు చాలా భావోద్వేగంగా చాలా సీరియస్గా స్పీచ్ ఇచ్చారు. అండ్ ఆయన ఒక నిర్మాత రాజాసాబ్ మీద నెగిటివ్ ట్రోల్స్ చేపించారు అని చెప్పి ఒక కామెంట్ చేశారు. ఎవరో మీకు ఐడియా ఉందా ఆ నిర్మాత ఎవరో? ఐ రియలీ డోంట్ నో. ఓకే. అంటే అది
అది గాసిప్ సో మనకు తెలియదు అంటే మరి అంత ఆయన ఇండస్ట్రీ ఇన్సైడర్ కాబట్టి అలా ఆ మాట అని గాసిప్ కాదు, నిజమే. ఆయన అన్నాడంటే ఇంకా ఖచ్చితంగా ఉండబట్టే కదా అనేది. హీఈస్ అన్ ఇన్సైడర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అది ఇన్సైడ్ విషయం ఏమో మరి ఇంకా ఆయననే మీరు ఎప్పుడన్నా ఇంటర్వ్యూ చేసి ఆ విషయం బయటికి రాబట్టాలి. బికాస్ మనం ఏం చెప్పినా స్పెక్యులేషన్ అవుతుంది కానీ అది నిజం అవ్వదు. సో వెన్ వీ హియర్ ఫ్రమ్ దట్ పర్సన్ ఓన్లీ ద ట్రూత్ విల్ కమ్ అవుట్. అయితే మీరు విన్నారా ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు, రాజాసాబు స్టార్ట్ అయినప్పుడు మారుతి నాట్ జస్ట్ ప్రొడ్యూసర్ అండి, ఆడియన్స్ కూడా దే వర్ స్కెప్టికల్ ఇది ఎంతవరకు బాధిస్తారు అని. ఎందుకంటే మనము మారుతి గారు చిన్న సినిమాలు బాధిస్తారని అదొక బ్రాండ్ ఐడెంటిటీ ఉంది ఆయనకి. ఎందుకంటే హీ నెవర్ గాట్ ఎ ఛాన్స్ టు వాట్ ఇస్ విజువలైజ్ అండ్ ఎస్టాబ్లిష్ అ బిగ్గర్ మూవీ. తనకు పెద్ద సినిమా పడలేదు యాక్చువల్లీ. పెద్ద సినిమా పడితే ఏంటి ఆయన చిన్న సినిమాలు ఆయన పెద్ద సినిమాలు చేశాడు, బాగా తీస్తారు కానీ ఆ పెద్ద సినిమా పడి అది ఇంత పెద్ద స్టార్ తోటి ఆయన రైజింగ్ టైంలో ఉన్న టైంలో ఇది కరెక్ట్ డెసిషనా కాదా అని చాలా మంది దేవర్ స్కెప్టికల్. కానీ ఇవాళ మన ఎవ్రీ హిందీ ఆడియన్స్ కూడా దేవర్ వాట్ ఇస్ గివింగ్ సో మచ్ అక్యులేట్స్ ఫర్ ద టీమ్ అండ్ డైరెక్టర్. అండ్ మారుతి గారి స్పీచ్ కూడా వెరీ వెరీ హంబుల్ అండ్ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్. అంటే ఇంత పెద్ద ప్రొడక్ట్ తో వస్తున్న డైరెక్టర్ అంత హంబుల్ గా ఉండడం చాలా నచ్చింది అందరికి. సరే, ఆయన బదులు అంతా ఎస్కే అని మాట్లాడేసారు. అవునవును. ఆయన టీజర్ లో ఇంకా బాగా ఎగ్జైటింగ్ ఇచ్చిన అంశం ఏదైనా ఉందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. అవునండి, నిజంగా. సో మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అంటే ఆ సౌండింగ్ లేకుండా ఆ విజువల్ ఇంత ఎలివేట్ అయ్యేది కాదు. నిజంగా తమన్ వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్. బాలకృష్ణ గారికి కాదు, ప్రభాస్ గారికి కూడా తమన్ ఈస్ గివింగ్ గుడ్ వర్క్. అండ్ ఎస్కేన్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఇప్పుడు వచ్చింది జస్ట్ టీజర్ మాత్రమే, ఇంకా ట్రైలర్ ఉంది, సింగిల్స్ వస్తాయి అండ్ సినిమా వస్తుంది, ప్యాన్ ఇండియాని షేక్ చేయబోతున్నాం అని చెప్పి ఒక కామెంట్ చేశారు. సో ఏ స్థాయిలో ఉండబోతుంది రాజాసాబ్ కలెక్షన్? నేను ఇందాక అదే చెప్పానండి, పాన్ ఇండియా ఈజ్ వెరీ స్మాల్ నౌ ఫర్ ద ఇప్పుడు RRR తోటి ఇవన్నిటితోటి గ్లోబల్ ఆడియన్స్ ఇండియన్ సినిమాని చాలా సీరియస్ తీసుకుంటున్నారు. దే ఆర్ విషింగ్ టు వాచ్. అంటే ఎట్లాగైతే మనం ఒక కొత్త సినిమా వచ్చినప్పుడు మన ఆడియన్స్ ఎలా అయితే ఫోర్ ఫ్రంట్ గా చూడాలనుకుంటారు సినిమాని, వెయిట్ చేసి కాదు ముందే చూసేయాలనే ఆ క్యూరియాసిటీ వరల్డ్ ఆడియన్స్ లో కూడా ఉంది. సో ఈ సినిమా నాట్ జస్ట్ పాన్ ఇండియా, దిస్ విల్ గో పాన్ వరల్డ్ అండి ఖచ్చితంగా. కొంచెం వీళ్ళు ఆ స్టెప్స్ తీసుకుంటే చాలు కొంచెం, ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ అవైలబుల్ ఉంది, కొంచెం అక్కడ మీడియాతో కొలాబరేట్ అయ్యి కొంచెం కనుక ఎక్స్పాండ్ అవ్వగలిగితే the real potential will go to next level. Telugu cinema will open new corridors for many new filmmakers. అండ్ ఇప్పుడు మీరు రాజాసాబ్ టీజర్ చూసిన తర్వాత మీరు ఆ గ్రాండియర్ గురించి, ఆ విజువల్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. బట్ మారుతి గారు ఈ సినిమాని మొత్తం చేసింది కూడా చాలా తక్కువ సమయంలోనే, అంటే చాలా తక్కువ డేట్స్, అంటే హీరో డేట్స్ దొరికింది చాలా తక్కువ సమయంలో, మిగతా అంతా ప్లాన్ చేసుకొని చాలా తక్కువ డేట్స్ లో ఆయన షూట్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న చాలా పెద్ద చర్చ ఏంటంటే నెంబర్ ఆఫ్ మూవీస్ రావాలి హీరోల దగ్గర నుంచి అని చెప్పి చాలా పెద్ద చర్చ నడుస్తుంది. సో మారుతి గారు ఒక చిన్న సినిమా దర్శకుడు అయినా కానీ ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు ఆయన దాన్ని అంతే గొప్పగా అంత తక్కువ టైంలో దాన్ని పూర్తి చేయగలిగారు. మిగతా దర్శకుల నుంచి ఇంత మంచి క్వాలిటీ కంటెంట్ వస్తున్నా వాళ్ళు ఎందుకు ఎక్కువ రోజులు తీసుకుంటున్నారు? మారుతి గారు ఎందుకు ఇంత తక్కువ టైంలో డెలివరీ చేయగలిగారు? ఎక్స్పీరియన్స్ ఒకటి ఎక్స్పీరియన్స్. ఆయన హీఈస్ ఫ్రమ్ ఆర్ట్ బ్యాక్గ్రౌండ్. సో చాలా మంది డైరెక్టర్స్ ఏంటంటే సెల్ఫ్ గా వాళ్ళకి ఆ క్రాఫ్ట్ మీద నాలెడ్జ్ లేనప్పుడు టెక్నీషియన్ మీద టోటలీ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో ఎవరైతే టెక్నీషియన్ తనకి ఓన్ గా స్వతహాగా కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్ తెలిసిన వాళ్ళు ఉంటే దే డిఫైన్ వాట్ దే వాంట్. సో ఆ టెక్నీషియన్ కి వీళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి, అండ్ వాళ్ళు రాసుకున్న స్క్రిప్ట్ ని స్టోరీ బోర్డ్ గా మార్చుకొని విజువల్ బోర్డ్ గా మార్చుకున్నప్పటికీ విజువల్ గా చూసేస్తారు వాళ్ళు సినిమాని. ఇప్పుడు లైక్ ఇది వరకు ఎలా ఉండేది అంటే పేపర్ రాసి ఇచ్చేవాళ్ళు యాక్టర్ కి, ఇది స్క్రిప్ట్, ఇందులో మీ లైన్స్ ఇవన్నీ. ఇప్పుడు ఏంటంటే చూపించేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడున్న టెక్నాలజీకి ఈవెన్ దిల్ రాజు గారు హ్యాస్ కమ్ అప్ విత్ AI కొలాబరేషన్ వేరిన్ ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు యూఆర్ వెరీ గుడ్ స్టోరీ రైటర్, మీరు ఏదైతే మీ స్టోరీస్ రాస్తున్నారో దాని విజువల్ ఫార్మాట్ చూడాలంటే మీరు ఇప్పుడు మనం ఎట్లయితే ఓటీటీకి సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నామో, ఈవెన్ నాట్ జస్ట్ అ ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్, ఈవెన్ ఎనీబడి హూ ఇస్ అ గుడ్ ఎట్ స్టోరీ రైటింగ్, మీరు మీ స్టోరీ సబ్మిట్ చేసి దాని అవుట్పుట్ చూడగలుగుతారు మీరు. ఇప్పుడు ఆ టెక్నాలజీ వచ్చింది. సో ఆ టెక్నాలజీ ఎప్పుడైతే వీళ్ళు ఎంబైబ్ చేసుకొని ఈ టెక్నీషియన్స్ అందరితో కొలాబరేట్ అవుతున్నారో, చాలా మూవీస్ లో మీరు అనంటే దే ఆర్ టేకింగ్ మోర్, అంటే ఒక లిమిటెడ్ టైం కంటే కూడా దాటి పోస్ట్ ప్రొడక్షన్ తీసుకుంటున్నారు. అంటే విజువల్ ఎఫెక్ట్స్ వరకు, కంప్యూటర్ గ్రాఫిక్స్ వరకు ఎక్కువ టైం పట్టేస్తుంది. వీళ్ళు ఏదో దే డిడ్ సమ్ మ్యాజిక్ చేశారు. ఏంటి అంటే అంత డిలే లేకుండా క్వాలిటేటివ్గా, అంటే ఇప్పుడు కొంతమంది హాలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే అటు షూట్ అయిపోగానే ప్యారల్ గా ఫుటేజ్ పంపించేస్తుంటారు వాళ్ళకి, ఎవరెవరైతే అసైన్డ్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ఉంటారో అక్కడ ఇటు షూట్ అవుతుంటది, అక్కడ ప్యారల్ గా వర్క్ జరుగుతుంటది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద డైరెక్టర్ విల్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ హీల్ జస్ట్ చెక్ ద ఫుటేజ్. అంటే ఒక ఫస్ట్ ప్రింట్ రెడీ అయిపోతుంది. సో మేబీ అంత యుద్ధ ప్రాతిపదికన చేశారా అనేది కూడా నాకు డౌట్ వస్తుంది. ఇంకోటి ఆయన విశ్వప్రసాద్ ఈజ్ డైనమిక్, వెరీ డైనమిక్ ప్రొడ్యూసర్.
కొంచెం దమ్మున్న ప్రొడ్యూసర్. అంటే ఎక్కడ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ ఫెయిల్యూర్ వి సీ దట్ మచ్ గట్స్ ఇన్ ప్రొడ్యూసర్ వెరీ లెస్. చాలా తక్కువ చూస్తాం మనం అంత గట్స్ ప్రొడ్యూసర్. సార్ నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఆయన గురించే, yeah. విశ్వప్రసాద్ గారి గురించి. ఆయన ఏంటంటే ఒక కార్పొరేట్ మోడల్లో సినిమాలు తీయాలి అని చెప్పేసి ఇండస్ట్రీలోకి వచ్చారు అండ్ దానిలో సక్సెస్ కూడా అయ్యారనమాట ఆ నెంబర్ ఆఫ్ మూవీస్ తీయడంలో. బట్ ఆయనకి ఏంటంటే సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ వచ్చింది అనమాట. అలాంటి ఓ నిర్మాత ఇండస్ట్రీకి చాలా అవసరం. అలాంటి వాళ్ళు ఉంటే ఇండస్ట్రీలో చాలా క్రాఫ్ట్లో పనిచేసే వాళ్ళకి ఎక్కువ రోజులు పని దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడు ఆ నిర్మాతకి ఈ రాజాసాబ్ సక్సెస్ ఆయన్ని ఎంతవరకు సేవ్ చేయబోతుంది? ఒక ప్రొడ్యూసర్ సక్సెస్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే, మనము సినిమా సక్సెస్ని రెవెన్యూ, ఇన్కమింగ్ రెవెన్యూ అంటాము. అదే ఒక ప్రొడ్యూసర్కి సక్సెస్ అంటే ఏంటి అంటే, హౌ మెనీ ఫిల్మ్స్ ఆర్ దే ఏబుల్ టు మేక్ ఇన్ అ కంటిన్యూటీ. ఇప్పుడు ఒక సినిమా అటు ఇటు అయినా కూడా మాయమవుతున్న ప్రొడ్యూసర్స్ ఇప్పుడు మనం చూస్తాం జనరల్గా. ఎందుకంటే లావిష్ బడ్జెట్ పెడతారు, ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంది, కొంచెం ఏదో ఒక చిన్న పాయింట్ మిస్ఫైర్ అయితే చాలు సినిమా దెబ్బతినే ఛాన్స్ ఉండే రోజులు ఇవి. అలా దెబ్బతిన్న సినిమాని తట్టుకొని అంతే గ్రాండియర్గా అంతే బెటర్గా ఇంకో సినిమా తీయాలనే దమ్ము ఎంతమందికి ఉంటుంది? అవును. సో అది ఆ గట్స్ మనము ఈ ప్రొడ్యూసర్లో చూస్తాము. దాంతోపాటు ఎవరెవరికైతే ఆపర్చునిటీ ఇచ్చారో ప్రొడ్యూసర్ ఇంటర్ఫరెన్స్ లేకుండా కంప్లీట్ ఫ్రీడమ్ డైరెక్టర్కి ఇచ్చి డూ వాట్ యూ వాంట్ టు డూ బట్ కమ్ అప్ విత్ ద బెస్ట్ అవుట్పుట్. ఇలాంటి ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఎవ్రీ డైరెక్టర్ విల్ వర్క్ విత్ కన్విక్షన్. కాకపోతే ఎందుకో మరి కొన్ని వర్కౌట్ యూ మీన్ టు సే థియేట్రికల్గా అవి సక్సెస్ చూపించలేదు, థియేట్రికల్ రెవెన్యూ పరంగా. సో నేను ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే, విశ్వప్రసాద్ గారు ఒకసారి Q&Aలో కూర్చోన్నప్పుడు వేరే వాళ్ళు అడిగారు అనమాట, సార్ మీ దగ్గర నుంచి చాలా మూవీస్ ఈ మధ్యకాలంలో ఫ్లాప్ అయినాయి సార్, ఫైనాన్షియల్గా ఏమైనా ప్రెజర్ అవుతుందంటే ఆయన ఒక మాట అన్నారు, నా దగ్గర రాజాసాబ్ ఉంది, అది వచ్చిన రోజు ఇవన్నీ చిన్న లేసిపోతాయి అని చెప్పి అన్నారు అనమాట. సో అందుకని నేను ఈ ప్రశ్న అడిగాను. అంటే అదే అండి, అలానే ఒక Q&Aలో హీ ఆన్సర్డ్ దట్ హీఈస్ నాట్ ఇన్వెస్టింగ్ ఆన్ మూవీస్, బట్ ఇనిషియల్లీ ఇది ఆయన కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ కాబట్టి హీఈస్ ఇన్వెస్టింగ్ ఆన్ కొలాబరేషన్స్, ఇన్వెస్టింగ్ ఆన్ స్టార్స్. ఎందుకంటే ఆయనకి స్టార్స్ అందరితో కొలాబరేషన్ ఇష్టము, ఈ స్టార్స్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాలి. ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తున్నారు ఆయన. అంటే మోర్ దాన్ ఫిల్మ్స్ అవుట్పుట్. అంటే ఇప్పుడు ఒక ఫిల్మ్ బయటికి రావాలంటే ఆ వర్కింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, 1 year కావచ్చు, 2 years కావచ్చు, ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్లో అటు స్టార్ ఇటు ప్రొడ్యూసర్ చాలా క్లోజ్ అవుతారు, ఎంతో కమ్యూనికేషన్ జరుగుతుంది వాళ్ళ మధ్యలో. అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అయ్యే ఒక ప్రొడ్యూసర్ కాబట్టి అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఏదన్నా ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఈయన ఒక చిన్న ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్, మీడియం ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఆ స్టార్ అవైలబిలిటీ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ హిమ్. అవునా కదా? సో ఆ గ్రాడ్యువల్గా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది డైరెక్టర్స్ తోటి హీస్ వర్కింగ్, చాలా మంది స్టార్స్తో హీస్ కొలాబరేటింగ్, చాలా మంది టెక్నీషియన్స్తో హీస్ కొలాబరేటింగ్, అండ్ హీస్ పికింగ్ అందరిలోంచి బెస్ట్ తీసి ఏదో నెక్స్ట్ ఒక విజువల్ వండర్ కోసం హీ హ్యాస్ హిస్ పిన్ పాయింట్ ఆన్ హిస్ మైండ్. ఆయన మైండ్లో ఏదో విజువల్ వండర్ ఉంది, ఆ వండర్ కోసం ఈ జర్నీ అంతా చేసి ఈ స్పీకింగ్. ఇప్పుడు ఎట్లయితే రాజమౌళి గారికి ఆయన లైఫ్ అంబిషన్ మహాభారత ఉందో, ఈ ప్రొడ్యూసర్ కూడా మైండ్ లో ఏదో సమ్ వెరీ బిగ్ ప్రాజెక్ట్ ఉంది మైండ్ లో. సో దానికోసం హీఈస్ వర్కింగ్ విత్ మెనీ పీపుల్, అండ్ వాళ్ళలోంచి క్రీమ్ అంతా బయటికి తీసుకొని వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఏదో పెద్ద చేసే ఒక పెద్ద ప్లాన్ లోనే ఉన్నారు ఆయన. ఓకే. అండ్ ఫైనల్ గా ప్రభాస్ ఫ్యాన్స్ కి మీరు ఎలాంటి ఓ భరోసా ఇస్తారు? దే ఆర్ వెరీ హ్యాపీ అండి, దే ఆర్ చెరిషింగ్ ద టీజర్ లైక్ ఎనీథింగ్. ఓకే. ఇప్పుడు అంటే ఈ టీజర్ ముందు ఓకే వీఆర్ వెయిటింగ్ ఫర్ ద టీజర్, కానీ టీజర్ చూసిన తర్వాత మాత్రం ఈ డిసెంబర్ వరకు గడిచే ప్రతి రోజు, గడిచే ప్రతి నెల ఒక యువన్ లాగా గలుస్తుంది బికాస్ అది చూసి సినిమా చూద్దాం నెక్స్ట్ దానికోసం వెయిట్ చేయడం అనేది ఒక్కొక్క రోజు ఒక యువన్ లాగా గడుస్తుంది వాళ్ళకి. సో దిస్ ఇస్ వెరీ, అంటే వాళ్ళ టెంపర్ టెస్ట్ చేసే టైం ఇది. అండ్ టఫ్ టైం ఫర్ ఫ్యాన్స్. ఓకే. అండ్ శ్రీనివాస్ గారు చాలా మంచి రివ్యూ ఇచ్చారు టీజర్ మీద. అండ్ ఈ మూవీకి సంబంధించిన చాలా అకేషన్స్ ఇంకా ఉన్నాయి, మనం కూడా వాటి మీద ఇలాగే ఓ మంచి ఇంటర్వ్యూ చేద్దాము. అండ్ ఫైనల్ గా సినిమా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండి. యా. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.